ఇక్కడ ఏమున్నది? ప్రజాభవన్లో బట్టి క్యాంప్ ఆఫీస్ డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా కేటాయింపు. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు సిఎస్ శాంతకుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం గా ఈ నెల 7న ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి అదే రోజు ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను తొలగించారు. ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ గా మార్చారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉండలేక ఎవరినో ఒకరిని ఉంచాలి కాబట్టి ఇక్కడ బట్టి విక్రమార్క ఉంచింది. మరి నువ్వే ఉండొచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. అప్పుడు ప్రజల ఒత్తిడి ఎట్లుంటుంది, ప్రజల తాగిడి ఎట్లుంటుంది ఓ సీఎం కానీ మీకు తెలుసు కదా. మీరేమో ఇక్కడి నుంచి తప్పించుకొని ఏదో గొప్ప ఇప్పుడు ఏంటంటే ఇది ఏం చెప్పదలుచుకుంటే చూసినలా రేవంత్ రెడ్డి ఎంత గొప్ప పని చేసిండో. కేసీఆర్ కనీసం ప్రగతి భవన్లకు మనం రానియకపోతే రేవంత్ రెడ్డి ఏం చేసిండు, దళితున్నే ప్రగతి భవన్లో కూర్చోబెట్టిండ్రా. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఒక దళితున్నే ఆడ కూర్చోబెట్టిండ్రా. చూడురా రేవంత్ రెడ్డి ఎంత మంచోడు. ఆయన చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇదొక చర్య. ఇక్కడ మీరు బాగా దీన్ని సంకలు గుద్దుకోకరి, దయచేసి ప్రజలు ఎవరు కూడా ఈ సంకలు గుద్దుకోకరి. బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ని అప్పచెప్పిపోయిండు అనుకోవాలని కథ. మరి అంత ప్రేమ దళితుల పట్ల. ఇప్పుడు బట్టి విక్రమార్క దళితుడు కదా, ఉప ముఖ్యమంత్రి కదా, అంత ప్రేమ రేవంత్ రెడ్డికి ఉంటే సీఎం సీటే కాల్ చేసి ఇచ్చిపో. మాకు కావాల్సింది గది కదా, సీఎం సీటే కావాలి మాకు. 76 సంవత్సరాలుగా దళిత బీసీలు ఏం కోరుకుంటాను అంటే సీఎం సీట్ కోరుకుంటాను, ఇక్కడక్కడ పిఎం సీట్ కోరుకుంటాను. గది ఇచ్చిపోరు. ప్రజాస్వామ్యం ప్రకారం ఎవడు ఎక్కువ సంఖ్యలో ఉంటే గవాడే పాలించాలి ప్రజలను. మేము 22% ఉన్నాం ఇక్కడ దళితులం, 50% మా బీసీలు ఉన్నారు. ఏ 5-6% లేని రేవంత్ రెడ్డి ఎట్లా పాలిస్తారు? 1% లేని కేసీఆర్ ఎట్లా పాలిస్తాడు? ఓట్లను కొని దుర్మార్గంగా ఓట్ల కోట్లు ఖర్చు పెట్టి ఇంత ప్రేమ ఉన్నదాన్ని వలకబేయడానికి ఇక్కడ పెట్టింది. సీఎం 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినా అదే రోజు సుదీర్ఘకాలంగా కంచెలున్నాయి. మరి అంతకుముందు కూడా కంచెలున్నాయి. అంతకుముందు 6 అడుగుల కంచె ఉండే, కేసీఆర్ వచ్చి దాన్ని 13 అడుగుల కంచె చేసిండు. అది రాయరు, కేసీఆర్ కొత్తగా కంచె ఏర్పాటు చేసిండు కాడికి తెచ్చిండు పరిస్థితి. ఇది ఇట్లా అన్నాడు. దీని వెనక ఇంత కుట్ర ఉంటుంది. ఇక్కడ బట్టి విక్రమార్క పోయి ప్రగతి భవన్లో ఉండగానే మా దళితుడే ఉన్నారా భయ్ అని మనం జబ్బలు జరుచుకోవద్దు, అస్సలే జబ్బలు జరుచుకోవచ్చు. నువ్వు ఇక్కడ బట్టి విక్రమార్క ఉన్నా కూడా అక్కడ ప్రగతి భవన్లకు మనకు పోయేదానికి వీలు ఏం లేదు. మీరు ఏమైనా పోయి చూడు, రానిస్తారు చూద్దాం. 6 గంటలకు పోయి మా దళితుడే కదా బట్టి విక్రమార్క మీరు లోపలికి వస్తామని అడుగురి, ఎవర్రా నువ్వు అని నెట్టేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ఎవరికి చోటు ఉండదు, అది సహజంగా ఉండేది. కానీ ఏం చేసిండు, కేసీఆర్ రాణిస్తలేడు, కేసీఆర్ రాణిస్తలేడు, కేసీఆర్ రాణిస్తలేడు, అట్లా చుట్టిండు దాన్ని.